లేదు, న్యాయ నిపుణులతో చర్చలకే వెళ్ళాను ఢిల్లీలో తేల్చి చెప్పిన హరీష్ రావు. మరి ఇందులో రహస్యాలు ఏమీ లేవు, వేరే దగ్గరికి వెళ్ళడాలు అట్లాంటివి ఏమీ లేవు. రహస్య భేటీలు చేయడం నాకు అలవాటు లేదు. రాహుల్ గాంధీని కలిసి ఉదయం కేంద్ర మంత్రులను, బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలను కలవడం రేవంత్ రెడ్డికే వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి మీద. మరి పని లేని వారే తన పర్యటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై సీఎంఓ నుంచి వస్తున్న వార్తల ఆయన ఖండించారు. నిన్న జగిత్యాల సభలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల గురించి అత్యంత హుందాగా మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. జగిత్యాల కాటారం సభలతో ప్రజలకు ఒక విషయం స్పష్టమైంది. తెలంగాణ కోసం తప్పించే కేసీఆర్ ఎవరో, చిల్లర మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి ఎవరో అందరికీ తెలిసిపోయిందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100% రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనపై సీఎంఓ ఇచ్చిన లీకులను హరీష్ రావు కొట్టిపారేశారు. ఢిల్లీ పర్యటనలో ఎలాంటి రహస్యం లేదు, ఫిరాయింపుల కేసు న్యాయం ఎప్పుడుతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చాను. అందరి కళ్ల ముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎక్కాను తప్ప దొంగచాటుగా వెళ్లలేదని స్పష్టం చేశారు. రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని, అందులో బీఆర్ఎస్ ఇంప్లీడ్ అయిందని కూడా ఆయన తెలియజేశారు. ఏదైనా హరీష్ రావు మాట్లాడారు కానీ చాలా గౌరవంగా మాట్లాడారు అన్నారు. మరి అంత గౌరవంలో నా కొడక అనే పదాన్ని ఎలా సంబోధిస్తారు? అంత సీనియర్ అయ్యుండి, రాజకీయ కురువృద్ధుడు అయ్యుండి, రాజకీయ ఉద్దండు అయ్యుండి ఆయన నా కొడక అనే వర్డ్ని ఎలా సంబోధిస్తారని విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్నకు మరి హరీష్ రావు గారే సమాధానం చెప్పాలి. ఈయన దానికి సమాధానం చెప్పలేరు. ఆ మాటకు వస్తే మరి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే ఉందో ఆవిడేసే ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేని దౌర్భాగ్యపు స్థితిలో హరీష్ రావు గారు మీరు ఎందుకు ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తల మీద తోసిపుచ్చినప్పటికీ కూడా మీరు మరి కవిత గారు మాట్లాడే మాటలకి, ఆవిడ చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాలి కదా హరీష్ రావు గారు. మీరు ఏదో నర్మగర్భంగా మాట్లాడేస్తే సరిపోదు, చూడాలి ఎప్పటికై మాట్లాడతారో కవిత గారు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం ఎప్పుడు చెప్తారో అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ చావును కేసీఆర్ కళ్ళారా చూడాలి. ఈ మాట ఎందుకు మాట్లాడారు అని మనం అనుకుంటే, మరి నేను చావను బిడ్డ, నువ్వు చచ్చే వరకు నేను చావను, నా చావును కోరుకునే వాళ్ళకి నేను చావను అన్నారు. అయితే నువ్వు చావద్దు బాబు, నువ్వు బతికే ఉండాలి, ఆ బీఆర్ఎస్ చచ్చే వరకు నువ్వు కూడా మరి నువ్వు బతికే ఉండాలని వ్యంగ్యంగా మాట్లాడి ఉండవచ్చు బహుశా. చూద్దాం, ఒకసారి చదువుదాం. ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చావును కేసీఆర్ కళ్ళారా చూడాలి, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ రేవంత్లు వీరిద్దరికీ లాగుల మీద ప్రేమ. ఒక ఆయన లాగుల్లో తొండలు విడుస్తా అంటాడు, మరొక ఆయన లాగులు పగిలేదాకా కొట్టాలంటాడు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్స్ వేశారు. కేసీఆర్ చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని, ప్రపంచ స్థాయిలో ట్రంప్, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ వల్లే మంచి ఎంటర్టైన్మెంట్ ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన 100 ఏళ్లు బతకాలని, బీఆర్ఎస్ చావును కేసీఆర్ కళ్ళారా చూడాలని అన్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడారని అరవింద్ విమర్శించారు. కేసీఆర్ను కేటీఆర్ కవితలే ఎక్కువగా హింసిస్తున్నారని అరవింద్లో ఆరోపించారు. కవిత కేటీఆర్కు ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపిస్తే కేసీఆర్ దరిద్రంతో పాటు తెలంగాణ దరిద్రం కూడా వదులుతుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు అయితే ఆయన గుప్పించారు. ధర్మపురి అరవింద్ గారు కొంచెం నోరు పారేసుకుంటారు, మరి చూడాలి మరి కార్యకర్తలు ఎలా తీసుకుంటారు. బీజేపీలో మరి జోష్ నింపడానికి మాట్లాడారా, లేదంటే ఆయన వ్యక్తిత్వ శైలి ఎలా ఉందో తెలియదు, కానీ ఏదైనా కొంచెం ఘాటుగా మరి స్పందించారని మనం అందరూ కూడా భావించాలి. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు ఏ రకంగా చూస్తారో కమెంట్ చేయండి. ఇంకా ఫ్రీ బస్సు పథకం రద్దు చేస్తామని ప్రకటించే దమ్ముందా? కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గారు. ఎందుకంటే మరి రేపొద్దున ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మేము ఫ్రీ బస్సు విషయంలో మీరు ఒక మాట చెప్పాలి. ఫ్రీ బస్సు మీరు ఉంచుతారా తీసేస్తారా అనేది చెప్పేయాలి. ఈ ఫ్రీ మీరు చెప్పకుండా వెళితే అది 100% తీసేస్తారని ప్రజలకు అర్థమవుద్ది. తద్వారా మీరు ఓడిపోతారు అని సీతక్క గారు బలంగా నమ్ముతున్నట్టున్నారు. అసలు మీరు చెప్పకపోతే మరి ఫ్రీ బస్సు ఉంచుతారా తీసేస్తారా అనేది మరి మీరు చెప్పాల్సిందే అని చెప్పి సీతక్క గారు అడుగుతున్నారు. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చదువుదాం. ఫ్రీ బస్సు పథకాన్ని పనికిమాలినదిగా అభ్యర్థించడం
దొరతనానికి నిదర్శనమని వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాజీ మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళా గౌరవాన్ని దెబ్బతీసేగా ఉన్నాయన్నారు. మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క, నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం మీకుందని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ గారు, మరి ఇది నిజం కదండి. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరంతా తోపులు అయినప్పటికీ కూడా మరి ఒక ఆడబిడ్డ మహిళ అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి కదా కేసీఆర్ గారు. ఫ్రీ బస్సు మేము ఇవ్వం, ఫ్రీ బస్సు ఒక పనికిమాలిన బస్సు అన్నారు, మేము వస్తే రద్దు చేస్తామని మీరు చెప్పండి. మీరు అన్నారు కదా, తొలి సంతకం హైడ్రాని తీసి ఎత్తి అవతలేస్తా అన్నారు కదా, ఫ్రీ బస్సు తీసి అవతలేస్తా అని మరి ఎందుకు చెప్పలేకపోయారు మీరు? మరి నిజంగా అది పనికిమాలింది అయితే అని నేను అడగట్లేదు, సీతక్క గారు అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తారు, మీరు సమాధానం చెప్పే వెళ్ళాల్సిన అవకాశం ఉంది. మరి దాన్ని బట్టి మీరు ఏ రకంగా ముందుకు పోతారనేది తెలుస్తుంది. ఫ్రీ బస్సు తీసేస్తాం అని చెప్పే దమ్ము మీకు ఎందుకు లేదని ధనసరి అనసూయ సీతక్క గారు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూస్తే, తమిళ తంత్రం గెలుపు మంత్రం ముక్కోణంలో ముందున్నదెవరు? డిఎంకే కూటమి మొగ్గు వైపు. చెన్నై సిటీలో విజయ్ జోరు. వారసత్వ పోరులో స్టాలిన్ టాప్ అని, డబుల్ ఇంజన్ సర్కార్పై వ్యతిరేకత ఉందని సర్వేలన్నీ కూడా డిఎంకే మాటే మాట్లాడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ అభ్యర్థులు మరి ఎంకే స్టాలిన్ డిఎంకే, మరి అలాగే అంచుమణి రామాదాస్, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ డిఎంకే, మరి తమిళసై సౌందరరాజన్ బీజేపీ, మరి ఎడప్పాడి కే పళనిస్వామి ఏఐఏడిఎంకే అన్నాడీఎంకే, వానతి శ్రీనివాస్ బీజేపీ, మరి అదేవిధంగా సి జోసఫ్ విజయ్ టీవీకే, ఎల్ మురుగన్ బీజేపీ, మరి సీమాన్ ఎన్టీకే, అదేవిధంగా కే అన్నామలై బీజేపీ. వీళ్ళందరూ కూడా బరిలో నిలిచిన స్టార్ అభ్యర్థులు. కాబట్టి తమిళనాట రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కూడా ఎంతో ఉత్కంఠ రేపుతుంది అన్నమాట వాస్తవంగా మనం పరిగణించాలి. ఇక బెంగాల్పై సట్టాబజారు లెక్క ఇదే హోరాహోరీగా. తమిళనాడే కాదు, మరి బెంగాల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అయితే తీసుకున్నమాట వాస్తవం. ఇక సట్టాబజార్ అంచనాల ప్రకారం బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య ఊహించని గట్టి పోటీ నెలకొంది. ఇందులో టీఎంసీకి మరి 15,158,161 సీట్లు, బీజేపీకి ఏంటి టీఎంసీకి 1,58,161 సీట్లు, బీజేపీకి 1,27,130 సీట్లు, ఐఎన్సీకి 46 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దీనికి సంబంధించి ఇది మరి ఓట్లు అనుకుంటా, మరి ఇది పొరపాటు పడి ఉంటుంది. దీనిలో సట్టాబజార్ మార్కెట్లో అత్యంత బలమైన అంచనాగా భావిస్తున్నారు. ఈ లెక్కన టీఎంసీ సాధారణ మెజార్టీని దాటుతుంది. కానీ అతి కష్టం మీద అదే సమయంలో రాష్ట్ర బీజేపీ తన చరిత్రలోనే అత్యంత బలమైన ప్రదర్శనను ఇవ్వబోతుంది అని కూడా మరి చెప్పారు. ఇక బెంగాల్పై లెక్క ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పులివెందులో వైఎస్ జగన్ నేడు ప్రజా దర్బార్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకోనున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు కడప విమానాశ్రయం నుంచి పులివెందుల మార్గం అంతటా కూడా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం సుమారు 4 గంటలకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జగన్ ఆలస్యం చేయకుండా మరి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక తనను కలిసేందుకు నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు, వికలాంగులు మరియు వృద్ధుల సమస్యలను అడిగి ఓపికగా ఆలకించారు. రాత్రి 7 గంటల వరకు సాగిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వందలాది అర్జీలు స్వీకరించిన జగన్ వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకారం అందిస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. సో తన సొంత నియోజకవర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత వెళ్ళడాన్ని మనం ఏ రకంగా చూడాలో, ఏమనుకోవాలో మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మరి పార్టీ అధినేత స్థాయి లాంటి వ్యక్తి ప్రతి నిత్యం కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేంత కెపాసిటీ, క్యాపబిలిటీ